కాంటినెంటల్ హాస్పిటల్స్లో ఒక అద్భుతమైన రీసెర్చ్ స్టడీ మేము మీ అందరికీ వివరిస్తూ చెప్పాము. ఈ స్టడీ దేని కొరకంటే మనం ప్రజల్లో కోలన్ మరియు రెక్టల్ క్యాన్సరు మన భారతదేశంలో బాగా తీవ్రంగా పెరుగుతుంది. ఇది ఎందువలన పెరుగుతుంది, దేనివల్ల వస్తుంది అనేసి మనం ఇవాళ సంభాషించాము. ఆ స్టడీ అంతా ప్రజెంట్ చేశాము. ఎందుకంటే ఇంతవరకు మన దేశంలో ఇది ఇటువంటి స్టడీ ఎవరు కూడా చేయలేదు. సో మీకు ఏం చెప్పామంటే ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ వచ్చేవారికి ఒక చిన్న గడ్డలో పుడుతుంది అన్నట్టు. ఈ గడ్డలు మనం ముందే కనుక్కుంటే దానివల్ల కాస్ట్ బాగా పెరుగుతాయి. ఎందుకంటే ఇది తప్పకుండా ఇది ఒక ప్రివెంటబుల్ క్యాన్సర్. మనం జాగ్రత్త పడితే ఇది తప్పకుండా ప్రివెంట్ చేయొచ్చు. అది ఈ స్టడీ ద్వారా మేము రుజువు చేశాం. విధంగా సుమారుగా 2000 మంది పేషెంట్స్ ఈ స్క్రీనింగ్ కొలనాస్కోపీ అనే ప్రొసీజర్ చేసి వాళ్ళు ఎంతమందిలో ఈ గడ్డలు ఉన్నాయి అనేసి మేము ఈరోజు మీ అందరితో కూడా వివరించి చూపించాము. అనగా మగవాళ్ళలో సుమారుగా 25%, 25.6%, అంటే ప్రతి 100 మంది పేషెంట్స్ స్క్రీనింగ్ కొలనాస్కోపీ చేసినప్పటికీ సుమారుగా 25 నుంచి 26 మందికి గడ్డలు మేము చూసినప్పటికీ అవి తీసేసాం. సో ఈ పేషెంట్స్ అందరికి కూడా రేపు ఫ్యూచర్లో కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఆల్మోస్ట్ క్లోజ్ టు 0% అవుతుంది. సో ఎంఫసిస్ ఏంటంటే కోలోరెక్టల్ క్యాన్సర్ కెన్ బి ప్రివెంటెడ్ బై ప్రాపర్లీ డూయింగ్ ఎ స్క్రీనింగ్ కొలనాస్కోపీ ప్రొసీజర్ టెస్ట్. ఇది ఎవరు చేయాలి? ప్రతి పేషెంట్, అంటే ప్రతి ఇండివిజువల్ ఎవరైతే 45 సంవత్సరాలకు వస్తాడో ఆ 45 సంవత్సరాలు దాటినప్పటికీ అది మొదటిసారిగా ఈ స్క్రీనింగ్ కొలనాస్కోపీ ప్రొసీజర్ చేయాలనేసి ఈ స్టడీ ద్వారా మేము రుజువు చేశాం. బయటి ప్రపంచాల్లో ఇది 25 ఏళ్ళ నుంచి ఆల్రెడీ ఇటువంటి స్టడీ మొదలుపెట్టి పేషెంట్స్లో ఈ ప్రాక్టీస్ అవలంబించారు. చేసినప్పటికీ మొదటిసారిగా ఒక ప్రివెన్షన్ టెస్ట్తో క్యాన్సర్ తగ్గించడం జరిగింది అనేసి అమెరికా నుంచి పబ్లిష్ చేశారు. మనం అందరం అదే చూస్తాం కదా. ఇవన్నీ చేసినప్పటికీ నిజంగా మన క్యాన్సర్ సంఖ్య తక్కువ అయిపోతుందా? ఆ స్టడీ ఆల్రెడీ అమెరికాతో వచ్చింది. 25 ఏళ్ళ వరకు మనకు ఇంతమందికి లక్షలాది పేషెంట్ చేసినందుకు మొదటిసారిగా ప్రపంచంలో కోలన్ క్యాన్సర్ మేము తగ్గించవచ్చు స్క్రీనింగ్ కొలనాస్కోపీ ద్వారా. మనం ఇంతమంది భారతదేశంలో 1.4 బిలియన్, 140 crores ప్రజలు ఉన్నప్పటికీ సో ఇటువంటి ప్రాక్టీస్ మనం రొటీన్గా ఫాలో చేయనందుకు, ఎందుకంటే మన దగ్గర డేటా లేకుండే. సో ఈ డేటా ఇవాళ మేము మీ ముందు పెట్టాము. ఇదంతా ప్రజలకు కూడా అవగాహన కలవాలి. ఈ స్క్రీనింగ్ కొలనాస్కోపీ ఒక సింపుల్ ప్రొసీజరు. ఇది అస్సలు కాంప్లికేటెడ్ కాదు. మంచి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ట్రైన్డ్ ఎండాస్కోపీ ద్వారా చేసినప్పటికీ ఇది కేవలం 30 నిమిషాల ప్రొసీజరు. మొత్తం మంది చేస్తాము. ఉన్న గడ్డలన్నీ తీసేస్తాము. సో ఇట్స్ నాట్ అట్ ఆల్ ఎ డిఫికల్ట్ ప్రొసీజర్. ప్రిపరేషన్ డిఫికల్ట్ కాదు, ప్రొసీజర్ డిఫికల్ట్ కాదు, పేషెంట్కు డిఫికల్ట్ కాదు, నొప్పి అనేది ఏముండదు. అండ్ దాని ఖర్చు కూడా చాలా తక్కువ. ఇప్పుడు క్యాన్సర్ వచ్చినప్పటికీ 2 లక్షలు ఖర్చు పెడతాం. క్యాన్సర్ రాకుండా ఒక స్క్రీనింగ్ ప్రొసీజర్ కొన్ని వేలలో మనం చేసుకోవచ్చు అనేసి ఇవాళ మీ అందరికి కూడా ఈ సందేశం అందజేశాం. This afternoon, when Continental Hospitals will be presenting its findings about a wide-ranging and the first of its kind survey that was, or rather a study that was conducted here for the last 3 years. To present this, may I call upon the Honorable Chairman and founder of Continental Hospitals, Dr. Guru N. Reddy. He is also the lead author on this study, sir. Thanks and welcome you all. I'm very glad that you're here. So, the reason why we're assembled here is to discuss with you all. ఈ హాస్పిటల్లో విభిన్న క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. దాంతోపాటు మనం ఎర్లీ క్యాన్సర్ డిటెక్షన్ సెంటర్ని కాంటినెంట్లో లాస్ట్ ఇయర్ మనం ఏర్పరిచాము. మన జెనెటిక్ అనాలిసిస్, లిక్విడ్ బయాప్సిస్ ఇటువంటి టెస్ట్ల ద్వారా మనం తొందరగా క్యాన్సర్ ఎలా కనుక్కుంటామనేసి కూడా చెప్పాం. ఈరోజు మీకు చెప్పేది ఏమంటే, ఈ 3 సంవత్సరాల నుంచి మొదలుపెట్టిన ఈ రీసెర్చ్ స్టడీ
అంటే కోలన్ క్యాన్సర్ ప్రజల్లో వచ్చినప్పటికీ అది మనం ఎలా ప్రివెంట్ చేయగలుగుతాం, ఎలా మనము ఎర్లీ డిటెక్షన్తో ఈ క్యాన్సర్ రాకుండా మనం ఏం చేయవలసింది అండ్ ఎలా చేస్తే వీ కెన్ ప్రివెంట్ దిస్ క్యాన్సర్ అనేది మీద ఈ స్టడీ గురించి రిజల్ట్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. కోలన్ క్యాన్సర్ నుంచి ఎక్కువగా ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే ఇది బయటి ప్రపంచంలో వెస్టర్న్ నేషన్స్లో, అమెరికాలో, యూరోప్లో సుమారుగా 40-50 ఏళ్ళ నుంచి రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక స్క్రీనింగ్ కొలనాస్కోపీ, అంటే ప్రతి ఒక్కరికి 45 సంవత్సరాల తర్వాత ఒక్కసారి స్క్రీనింగ్ కొలనాస్కోపీ అనే ప్రొసీజర్ చేసుకుంటే ఈ కోలంలో, అంటే పెద్ద పేగులో ఈ గడ్డలు ఉన్నప్పటికీ, ఇటువంటి గడ్డలు పుడతాయన్నట్టు, ఈ గడ్డలు పుట్టినప్పటికీ అవి తీసేస్తే ఆ వ్యక్తిలో ఫ్యూచర్లో క్యాన్సర్ రాకుండా ఉంటుందనేసి వాళ్ళు రుజువు చేశారు. చేసినప్పటికీ మన భారతదేశంలో అది మనం అవలంబించాలి. ఆ ప్రొసీజర్ కూడా మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి డాక్టర్లు, గ్యాస్ట్రెంట్రాలజిస్ట్, ఎండాస్కోపీస్ చేయవలసింది ఉండే. కానీ నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమెరికా నుంచి 2013లో ఎప్పుడైతే కాంటినెంటల్ హాస్పిటల్ స్థాపించినామో, నేను మొత్తం దేశమంతా స్టడీ చేస్తే ఎక్కడ కూడా ఎవరు కూడా దీనికి ఇంపార్టెన్సు వాళ్ళు ఇవ్వలేదు. తర్వాత ఈ స్క్రీనింగ్ కొలనాస్కోపీ ప్రోటోకాల్ ఏ పెద్ద సెంటర్లో అయినా కూడా ఫార్మల్లీ ఎస్టాబ్లిష్ చేయలేదు. చేయనందుకు మేమిక్కడ మా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, మా కాలీగ్స్ బృందంతో, బాబు ఇంతమందికి కోలన్ క్యాన్సర్ వచ్చేసి చనిపోతున్నారు ప్రతి సంవత్సరం, ఎంత సులభం మనం చేసే ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ వీళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి, ఇది ఇంటర్నేషనల్ ప్రోటోకాలు, ఈ గైడ్ లైన్స్ ప్రతి దేశంలో సుమారుగా 190 కంట్రీస్లో ఫాలో చేస్తున్నారు. ఇంత పెద్ద భారతదేశంలో ఇంత ప్రజలు ఉన్నప్పటికీ మనం ఎందుకు చేస్తలేమనేసి మేమంతా డిస్కషన్ చేసి 2021లో 21-22లో ఈ స్టడీ ప్రారంభించాం. సో దాని గురించి నేను కొన్ని స్లైడ్స్ చూపిస్తాను, దాని తర్వాత 5 నిమిషాలు డిస్కస్ చేస్తాను, తర్వాత మీ ప్రశ్నలు నేను అందుకుంటాను. ఓకే, సో ద స్టడీ వాట్ వీ హ్యావ్ టైటిల్ న్యూ స్టడీ ఇన్ ఇండియా ఫైండ్స్ హై రిస్క్ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్. భారతదేశంలో ఇంత వేలాది పేషెంట్స్లో ఏ స్టడీ కూడా లేదు. అందుకొరకే మొదటిసారిగా ఇంతమంది పేషెంట్స్లో చేసిన స్టడీ కేవలం కాంటినెంటల్ హాస్పిటల్స్లో, అందుకొరకే ఆ టైటిల్ ఇచ్చాం. సో this is some information for all of you to know. According to WHO, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం colon cancer is the third most cancer in the entire world and it contributes to 10% of all cancers. ఇప్పుడు మనం క్యాన్సర్ సుమారుగా 35 లక్షల మందికి ప్రపంచమంతా వచ్చినప్పటికీ అందులో 10% క్యాన్సరు కోలను, పెద్ద పేగుకు వచ్చిన క్యాన్సరు ఉంటుంది. సో ఇట్స్ ఎ వెరీ హై ఇన్సిడెన్స్ అన్నట్టు కోలోరెక్టల్ క్యాన్సర్. దాంతో కాకుండా ఇట్స్ ద సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. మూడో క్యాన్సర్ అయినప్పటికీ కూడా, కానీ చనిపోయిన వారిలో సంఖ్యలో అన్ని క్యాన్సర్స్ కలిపితే కోలోన్ రెక్టల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు తొందరగా మరణిస్తారు. సో దట్స్ అన్ ఇంపార్టెంట్ ఫైండింగ్ అన్నట్టు. ఇట్ ఎఫెక్ట్స్ పీపుల్ హూ ఆర్ 50 years and above. అందుకొరకే ఆ స్క్రీనింగ్ టెస్ట్ అమెరికాలో 2000లో 50 years and above ఎవరైతే ఏజ్ ఉంటుందో ఫస్ట్ టైం స్క్రీనింగ్ కొలనాస్కోపీ చేసుకోవాలని వాళ్ళు అప్పుడు మొదలుపెట్టారు, సుమారుగా 25 years బ్యాక్. హవెవర్ కొత్తగా ఇప్పుడు లాస్ట్ 4-5 yearsలో కనుక్కుంది ఏంటంటే ఈ క్యాన్సరు యంగర్ పేషెంట్స్కు, అంటే 50 నుంచి తక్కువ వయసు ఉన్న వారికి కూడా వస్తుంది. 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో క్యాన్సరు పెరుగుతుంది. ఇండియాలో ముఖ్యంగా తీవ్రంగా పెరుగుతుంది. మేము ఇక్కడ చూసినప్పుడుగా కాంటినెంట్లో ఒక్కొక్కసారి 35 ఏళ్ళు 40 ఏళ్ళు పేషెంట్స్కు ఈ క్యాన్సర్ వస్తుంది. సో నేను ముందుకు వచ్చే 3-4 స్లైడ్లో చెప్తాను అది ఎందుకు వస్తుంది అనేసి. ఇప్పుడు కోలన్ క్యాన్సర్ రావడానికి ఫస్ట్ పెద్ద పేగులో ఒక చిన్న గడ్డ పుట్టాలి. ఓకే, గడ్డ పుట్టిన తర్వాత మెల్లమెల్లంగా ఈ గడ్డ పెరుగుతుంటుంది. ఓకే, చిన్న గడ్డ అంటే 5 millimeters 2 millimeters ఇటువంటి గడ్డ పుట్టినప్పటికీ అది పెరిగి 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 కొన్ని సంవత్సరాల్లో, కొంతమందికి 8 సంవత్సరాలు కావచ్చు, కొంతమందికి 15 కావచ్చు, కొంతమందికి 20 సంవత్సరాలు కావచ్చు, అది క్యాన్సర్ రూపంలో మారుతుంది. సో ఆల్ కోలన్ క్యాన్సర్స్ విల్ స్టార్ట్ ఇన్ గ్రోత్స్ కాల్డ్ కోలన్ పాలిప్స్.
ఈ గడ్డలను ఇంగ్లీష్లో పాలిప్స్ అంటాం. ఈ పాలిప్స్ పుట్టినప్పటికీ అది క్యాన్సర్లో విత్ టైమ్ ఇట్ గ్రోస్ ఇన్ టు క్యాన్సర్. సో దాట్ ఈస్ ద మెకానిజం. సో ఇది ఎందుకు నేను అర్థం చేసుకోమంటున్నానంటే వచ్చే స్లైడ్స్ చాలా మీకు సులభం అవుతుంది. ఈ స్లైడ్ మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ చిన్న గడ్డ పుట్టింది, పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇది ప్రీ క్యాన్సరస్ అయిపోయింది. గడ్డ ప్రీ క్యాన్సరస్ అయిపోయిన తర్వాత క్యాన్సర్లో తయారైంది. దాని తర్వాత ఇన్వేజివ్ క్యాన్సర్ అంటే కేవలం పెద్ద పేగులో లేకుండా ఆ వాల్ నుంచి పెనిట్రేట్ అయ్యి వేరే ఆర్గన్స్కు పోయే అవకాశం స్టేజ్ 4 క్యాన్సర్ అంటాం. అంటే కోలన్ నుంచి కాలేయానికి, ముఖ్యంగా లంగ్స్కు, ఇటువంటి వేరే అవయవాలకు ఇది స్ప్రెడ్ అవుతుంటుంది అన్నట్టు. సో నౌ వాట్ ఈస్ దిస్ గడ్డ? A polyp is an abnormal tissue. Abnormal tissue అనగా సెల్స్ బాగా ప్రొలిఫరేట్ అయ్యి ఈ చిన్న గడ్డ తయారు చేస్తుంది. ఆల్ క్యాన్సర్స్ని చూసుకుంటే లంగ్ అయినా, ఓవరీ అయినా, యూటరస్ అయినా, సర్వికల్ క్యాన్సర్ అయినా, ది అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ ద సేమ్. abnormal cells which are not normal, ఓకే, దాని ఉత్పత్తి బాగా ఎక్కువగా అయ్యి దాని కంట్రోల్ పోయేసి గడ్డ రూపంలో లేకుంటే అల్సర్ రూపంలో మొదలయ్యి అది క్యాన్సర్లో పెరుగుతుంటుంది. దట్ ఈస్ ద ఫండమెంటల్ మెకానిజం ఆఫ్ క్యాన్సర్, హౌ ఇట్ స్టార్ట్స్ అండ్ హౌ ఇస్ ఫైనలీ డయాగ్నోస్డ్ as క్యాన్సర్. నౌ దీస్ ఆర్ ది పాలిప్స్. ఇది కోలను, ఇది రెక్టము. మేము రెక్టమ్ నుంచి ఇది లెఫ్ట్ కోలన్ అంటాము, ఎడం భాగము. ఇది మిడిల్ కోలను, దీన్ని ట్రాన్స్వర్స్ కోలన్ అంటాము. ఇది కుడి భాగం, రైట్ కోలన్ అంటాం. సో కోలను మేము ప్రొసీజర్ చేసినప్పటికీ 4 పార్ట్స్ ఉంటాయి. రెక్టమ్, లెఫ్ట్ కోలన్, ట్రాన్స్వర్స్ కోలన్, రైట్ కోలన్. తర్వాత ఇక్కడ చివరికి ఈ చిన్న పేగు పెద్ద పేగు అతుక్కుంటుంది. చిన్న పేగులో పాలిప్స్ వస్తాయి, కానీ ఆ పాలిప్స్కు ఈ క్యాన్సర్కు సంబంధం లేదు. ఓకే, కేవలంగా పెద్ద పేగులనే పుట్టే పాలిప్స్ కోలన్ క్యాన్సర్లో మారుతాయి. సో ఇది ఎగ్జాక్ట్లీ ప్రొసీజర్. మేము ప్రొసీజర్ చేసినప్పటికీ ప్రతిరోజు చేస్తాం. నేను సుమారుగా 2 లక్షల కొలనాస్కోపీస్ చేశాను నా జీవితంలో. ఇటువంటి పాలిప్స్ సుమారుగా 2 లక్షలు తీసిండొచ్చు యూజువలీ. అది కూడా సంఖ్య చెప్తాను కరెక్ట్గా. అండ్ ఇటువంటి పాలిపు ఇది సుమారుగా 1 ఇంచ్ పైన ఉంది. ఇది తీసిన తర్వాత ఇలాగ ఉంటుంది అన్నట్టు. అది ఒక వారం 10 రోజుల్లో హీల్ అయిపోతుంది. ఇది ఒక పెద్ద పాలిప్ ఈ పేషెంట్కు. ఇది చూశారు కదా, ఇంత పెద్ద గడ్డ. అది సుమారుగా 5 to 6 సెంటీమీటర్స్, 3 నుంచి 4 ఇంచు వరకు ఉంది. ఈ పాలిప్ను తీయడానికి బాగా ఎక్స్పీరియన్స్ కావాలి, స్కిల్ సెట్స్ కావాలి. ఇది మొత్తం తీసేసాం ఇక్కడ, ఓకే, ఈ పేషెంట్కు. సో మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, ఏందన్నా ఇది తీయని స్థితిలో మీరు ఏం చేస్తారు అంటే సర్జరీ చేస్తాం. సో 1970s, 80s, 90s, ఇండియాలో 2000లో కూడా ఇటువంటి పాలిప్స్ పెద్దగా పుట్టినప్పటికీ కేవలం సర్జరీకే పంపించేవారు. సర్జరీకి పంపించినప్పుడు దాని ఎక్స్పెన్స్ ఎంత లక్షల్లో పోతుంది. మేము ఎండాస్కోపీ ద్వారా కొన్ని వేల రూపాయల్లో ఈ పేషెంట్కి ప్రొసీజర్ చేసేసి ఇటువంటి ఇంత పెద్ద గడ్డ అయినా కూడా తీసేస్తాం, అది క్యాన్సర్లో మారకుండా. ఓకే, సో దాట్ ఈస్ ద సో ఇదొక స్టాటిస్టిక్. ఏమనగా 19 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 19 lakhs, కరెక్ట్? ఓకే, సో 19 lakhs colon cancers throughout the world are diagnosed almost every year. Now it is probably over 22 lakhs. 22 lakhs ఇది 2022 data. అందులో మరణించే వాళ్ళ సంఖ్య చూడండి, ఆల్మోస్ట్ 900,000 people. అంటే 1 in 3 people కోలన్ క్యాన్సర్ డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఏమి చేసినా కూడా వాళ్ళు మరణిస్తారు. సో ఇట్స్ అ వెరీ హై ఇన్సిడెంట్. Colon cancer contributes to more than 9% of the world's cancer. Already చెప్పాం 9 to 10% అనేసి. Okay, globally new cancers are about 24 lakhs and all of those things. Okay, so comparing the global rates, అంటే మొత్తం ప్రపంచమంతా కోలన్ క్యాన్సరు కంపేర్ చేసుకుంటే with those of lung cancer, liver cancer, the death rate of colon cancer is almost ప్రతి 100 పేషెంట్స్లో 14 మంది చనిపోతారు అన్నట్టు. సో ఇట్ ఈస్ హయ్యర్. సో యూ కెన్ సీ దట్ స్టాటిస్టిక్. బ్రెస్ట్ క్యాన్సర్ కంటే, స్టమక్ క్యాన్సర్ కంటే, లివర్ క్యాన్సర్ కంటే
అండ్ ఈ 3 క్యాన్సర్స్ కంపేర్ చేస్తే కోలన్ క్యాన్సర్ వచ్చిన వారికి వాళ్ళ మరణం ఎక్కువగా ఉంటుంది. ఈ స్లైడ్లో చూపించాం. సో వాట్ ఈస్ ద గ్లోబల్ బర్డన్ అంటే ఏ దేశాల్లో ఈ కోలన్ క్యాన్సర్ ఎక్కువగా ఉంది? ఇక్కడ చూసినట్టు చైనాలో అంటే 2020లో ఇన్సిడెన్స్ అంటే ప్రస్తుతం 2020లో స్టాటిస్టిక్స్ తీసినప్పుడు ఎంతమందికి 500,000 పీపుల్ అన్నట్టు, ఇప్పుడు 2020కి ఇంతగానం పెరిగిపోతుంది అన్నట్టు. ఓకే, సుమారు అది 91 lakhs చైనా వాళ్ళ పాపులేషన్లో. ఇండియాలో 6,53,000, నౌ 10,74,000 by 2040. నౌ ఇండియాలో ఈ స్టాటిస్టిక్స్ ఎక్కడి నుంచి వస్తుంది నాకు తెలియదు. ఐ డోంట్ బిలీవ్ ఇట్, బికాస్ అన్ని చోట్ల ఈ ఫెసిలిటీ లేదు. ఓకే, ఎలా మీరు క్యాన్సర్ డెత్స్ ఎస్టిమేట్ చేస్తున్నారు? నేషనల్ రిజిస్ట్రీ లేదు, రీజనల్ రిజిస్ట్రీ లేదు. సో ఈ స్టాటిస్టిక్స్ ఎవరో ఒకడు పేపర్ రాస్తాడు, ఆ పేపర్ను పట్టుకొని మేము దీస్ ఆర్ ది నంబర్స్ అనేసి కంపేర్ చేస్తూ ఉంటాం. Unfortunately, that is a problem in India. Statistics of incidence and prevalence of cancers is extraordinarily difficult. So I don't believe this number. I think it is much higher than what we are talking about. So this is a global picture. America, it's also one of the highest in the world. Now, what is the India's disease burden? Manam India lo ప్రపంచమంతా 3rd most క్యాన్సర్ అయినప్పటికీ మన దగ్గర 4th most క్యాన్సర్ అని, both in men and women, and it's approximately 64,000 cases, out of which half of them are dead. Indian death rate is the highest in the world. 3 out of 5 patients will not live beyond 5 years once they're diagnosed with colon cancer. అది కూడా చెప్తాను ఎందుకంటే ముఖ్యంగా మన దగ్గర ఇంతకుముందు ఇటువంటి మీటింగ్స్లో మీరు చెప్పినట్టు చాలా మటుకు మన క్యాన్సర్స్ లేట్ స్టేజ్లో డయాగ్నోసిస్ చేస్తాం, స్టేజ్ 3, స్టేజ్ 4లో. దానివలన క్యాన్సర్ అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది. మనం చేసే సర్జరీ చేయలేకపోతాము, కీమోథెరపీ ఇచ్చినప్పటికీ రెస్పాండ్ కారు. ఓకే, లక్షలాది డబ్బు ఖర్చు పెడతాం. సో లాస్ట్ స్టేజ్లో వచ్చినప్పటికీ దిస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. నౌ ఇన్ దిస్ మీటింగ్ ఐ వాంట్ టు ఇంప్రెస్ అపాన్ యూ how a simple intervention we can save crores of rupees and help people from dying. That's the essence of our study, and this is the essence of our meeting. Okay, so this is again showing in different states. Man India lo highest Mizoram lo undi. In the state of Mizoram, the highest amount of colon cancer. Dan tarvata Jammu and Kashmir. Southern states వచ్చినప్పటికీ కేరళలో, మళ్ళీ కేరళలో మళ్ళీ తిరువనంతపురము, కొల్లము, బెంగళూరు. సో సదర్న్ స్టేట్స్, తెలంగాణలో వీ డోంట్ హ్యావ్ స్టాటిస్టిక్స్, ఆంధ్ర తెలంగాణలో, అందుకొరకే ఇక్కడెక్కడ చేరుకోలేదు. నోబడీ హ్యాజ్. నేను ఇంతకుముందు చెప్పినట్టు మన దగ్గర ఏం రిజిస్ట్రీ లేదు. మనం చాలా గొప్పగా మాట్లాడుకుంటాము, అది చేస్తాము, ఇది చేస్తాము, బిల్డింగ్లు కట్టుకుంటాము, ఇంకా పెద్ద పెద్దవి చేస్తాం. కానీ ఇటువంటి మనం ఈ చిన్నది ఒక రిజిస్ట్రీ పెట్టుకొని హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి చాలా కష్టం. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ రిజిస్ట్రీ. అట్లీస్ట్ స్మాలర్ సిటీస్ అండ్ స్టేట్స్ బేసిక్లీ వాళ్ళు పెట్టుకున్నారు, అండ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. ఓకే, సో వాట్ ఆర్ ది రిస్క్ ఫ్యాక్టర్స్? ఎందుకు వస్తుంది కోలన్ క్యాన్సర్? ఓకే, మీరందరూ ఇక్కడ కూర్చొని ఆలోచిస్తుండొచ్చు, ఎందుకు వస్తుంది, దాని సిమ్టమ్స్ ఏంటివి, ఎలా డయాగ్నోస్ చేస్తాము, ఎలా ప్రివెన్షన్ చేస్తాం. సో ఇదొక కార్టూన్ పిక్చర్. రైట్ సైడ్ అంతా కూడా ఎందుకు వస్తుంది అనేసి ఇక్కడ నేను చూపించాను. ముఖ్యంగా జంక్ ఫుడ్ అంటాము, లాట్ ఆఫ్ షుగరీ డ్రింక్స్, రెడ్ మీటు, ప్రాసెస్ మీటు, అందుకొరకే వెస్ట్రన్ కంట్రీస్లో ఈ కోలన్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ, ఒక ఫ్యామిలీలో ఆల్రెడీ డయాగ్నోస్ చేశారు కోలన్ క్యాన్సర్, తాతలో లేకుండా అమ్మమ్మలో, నాయనమ్మలో, ఫాదర్లో, మదర్లో ఉన్నప్పటికీ ఆ సంతానానికి వచ్చే క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. సో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఇస్ ఇంపార్టెంట్. పొగాకు ఇన్ ఎనీ ఫామ్, టొబాకో స్మోకింగే కానీ, చూయింగే కానీ, సిగార్సే కానీ, బీడీసే కానీ, ఏది పొగాకుకు సంబంధించిన వస్తువులు క్యాన్ లీడ్ టు నాట్ ఓన్లీ కోలన్ క్యాన్సర్, ఆల్ క్యాన్సర్స్, లుకీమియా నుంచి మొదలుకొని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వరకు పొగాకు is the worst thing is tobacco. Okay, colon cancer also falls in that category.
సమ్టైమ్స్ ఎక్స్పోజర్ టు రేడియేషన్, యాస్బెస్టాస్, పెస్టిసైడ్స్. ఇది ప్రపంచంలో అందరికీ తెలుసు. ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. మనం ఇండస్ట్రీస్ కడతా అంటాము, ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా, ఆ పొల్యూషన్ ఎఫ్లూయెంట్స్ క్లీన్ చేయకుంటే దే ఆర్ ఆల్సో అట్ రిస్క్. ఆ నేబర్హుడ్లో ఉన్న వారికి ఇటువంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కొన్ని ఇన్ఫెక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పివి, ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటాము. ఇది సర్వికల్ క్యాన్సర్కు సంబంధించిన వైరస్ ఎక్కువగా. ఇది కోలన్ క్యాన్సర్ ఆల్సో ఇట్ కెన్ కాజ్. దాంతో హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా కడుపులో ఉంటుంది. ఇది కూడా కొన్ని పబ్లికేషన్స్లో చూపించారు. ఈ బ్యాక్టీరియా వలన కూడా కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకొరకే ఇది ఎప్పుడైతే డిటెక్ట్ చేస్తామో కడుపులో, అది ఎరాడికేట్ చేస్తాం 2 weeks ఆఫ్ యాంటీబయాటిక్ కోర్సు. దాని తర్వాత సిఎంవి వైరస్, హెపటైటిస్ బి వైరస్. ఈ వైరసెస్ కూడా కోలన్ క్యాన్సర్కు కెన్ మేక్ ఇట్. ఇది చాలా ముఖ్యం ఈ లాస్ట్ స్లైడ్. ఓకే, పేషెంట్స్కు లావుగా ఉన్నవాడికి, పేషెంట్స్ ఆర్ ఒబీస్, ఎక్కువగా ఉంటుంది వాళ్ళకు. నాట్ ఓన్లీ కోలన్ క్యాన్సర్, ఈ జిఐ క్యాన్సర్లో అన్నవాయంలో వచ్చే క్యాన్సరు, ప్యాంక్రియాస్ క్యాన్సరు, కానీ ముఖ్యంగా కోలన్ క్యాన్సరు ప్రపంచమంతా కూడా ఎక్కువగా గమనించారు లావుగా ఉన్నవారికి. దాంతో డయాబెటీసు, తర్వాత ఇన్ఫ్లామేటరీ బౌల్ డిసీజు. మనందరికీ అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది, అది అక్కడనే విడిచిపెట్టేస్తాను. ఐబిడి. ఇప్పుడు ఐబిడి అనే డిసీజు కేవలం అమెరికన్స్ అండ్ ఇండియన్స్లో వరల్డ్స్లో హయ్యెస్ట్ డిసీజ్. చాలా యంగ్ వాళ్ళను ప్రతిరోజు మేము అందరం చూస్తూ ఉంటాం. దాని క్రోన్స్ డిసీజు అండ్ అల్సరేటివ్ కొలైటిస్ అంటాం. ఇప్పుడు అమెరికన్ నుంచే పేపర్ రాశారు మన గురించి 8 ఏళ్ల క్రితం. ఇది ముందు కేవలం వెస్టర్న్ డిసీజ్ అనుకున్నాం ఐబిడి. నౌ ఇండియన్స్ ఆర్ నంబర్ 1 ర్యాంకింగ్ అలాంగ్ విత్ అమెరికన్స్ విత్ దిస్ డిసీజ్. అంటే ఇది చిన్న పేకు పెద్ద పేకు వచ్చే జబ్బు, అల్సర్స్తో. ఇటువంటి జబ్బు వచ్చిన వారికి ఈ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో సిమ్టమ్స్ ఏంటి కోలన్ క్యాన్సర్ది? ఓకే, చాలా మటుకు పేషెంట్స్ లాస్ట్ స్టేజ్లో వస్తారు. చాలా మటుకు ఎక్కువ సిమ్టమ్స్ ఉన్నాయి, కానీ అలార్మింగ్ సిమ్టమ్స్. ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పటికీ మీరు డాక్టర్ దృష్టికి తీసుకురావాలి. ఏమనగా చేంజ్ ఇన్ ద బౌల్ హ్యాబిట్స్. మీ మోషన్స్లో ఏమైనా తేడా వచ్చిందా? బాగా రెగ్యులర్గా ఉన్నప్పటికీ సడన్లీ కాన్స్టిపేషన్ మొదలైందా? ఓకే, లేకుంటే కొంతమందికి లూజ్ మోషన్స్ వచ్చేసి మళ్ళీ కాన్స్టిపేషన్ వచ్చేసి. సో మోషన్స్లో కన్సిస్టెంట్లీ 1-2 వారాల వరకు తేడా వచ్చినప్పటికీ, నేను డయేరియా, అక్యూట్ ఫుడ్ పాయిజనింగ్ అది అంటలేను. ఓకే, అంతా బాగా ఉండి సరిగ్గా భోంచేసినప్పటికీ మోషన్స్లో తేడా ఈ వయసులో 30, 40, 50, 60 సంవత్సరాలు వచ్చినప్పటికీ అది పర్సిస్టెంట్గా 1, 10 రోజులు, 2 వారాలు ఉంటే మీరు డాక్టర్ దృష్టికి తీసుకురావాలి. సో దాని తర్వాత మోషన్స్లో రక్తం. ఎప్పుడైనా రక్తం కనబడితే యూ షుడ్ డెఫినెట్లీ సీ ఎ డాక్టర్. రక్తం కేవలం పైల్స్లో ఉండొచ్చు. ఇప్పుడు యంగ్ 20 ఏళ్ళ పంచ వచ్చేస్తే కోలన్ క్యాన్సర్ అని సస్పెక్ట్ చేయం. కానీ ఆ ఏజ్లో కూడా 3-4 సార్లు రక్తం వచ్చినప్పటికీ టెస్ట్ చేయండి పైల్స్ అని రుజువు చేయకుండా మనం కేవలం పైల్స్ అనుకొని ట్రీట్మెంట్ చేసేవారికి తర్వాత రెక్టల్ క్యాన్సర్ వచ్చిన వారికి ఎంతోమందిని నా జీవితంలో చూశాను. సో సింపుల్ ఎగ్జామినేషన్. చాలామంది ఎగ్జామిన్ కూడా చేయరు, నీకేం లే పైల్స్ ఉంది అనేసి. కేవలం మన బెడ్లో పడబెట్టేసి ఒక రెక్టల్ ఎగ్జామినేషన్ చేసి దాని తర్వాత ఒక చిన్న ట్యూబ్ ఫ్లెక్సిబుల్ సెగ్మెంట్ 5 నిమిషాలు పడుతుంది, ఆ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. సో రక్తము మోషన్స్లో ఉన్నప్పటికీ అది 1 సారి 2 సార్లు 3 సార్లు వచ్చినప్పటికీ డెఫినెట్లీగా మీరు డాక్టర్తో సలహా తీసుకోవాలి. వెయిట్ లాస్. చాలా క్యాన్సర్స్ వేరే ఏమి సిమ్టమ్స్ లేకుండా ఆకలి తగ్గిపోతుంది, దాని తర్వాత వెయిట్ తగ్గుతుంది. ఇలాంటి వెయిట్ తగ్గినప్పటికీ ఆకలి తగ్గినప్పటికీ మనం క్యాన్సర్ గురించి తప్పగా ఆలోచించాలి. అంటే భయపడకూడదు. మనం డైటింగ్ చేస్తున్నాను లేకపోతే ఆకలి లేదు ఇలా అంటూ 3-4 నెలలు గడిచిపేస్తారు, 20 kgs లాస్ అవుతారు. తప్పకుండా మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ ఈ పేషెంట్లో ఏదో ఒక క్యాన్సర్ ఉండి ఉంటుంది. ఎందుకంటే క్యాన్సర్ ప్రభావం ఏంటంటే బాడీలో వచ్చినప్పటికీ అది మన ఆకలిని చెడగొట్టేస్తుంది. ఓకే, దాని తర్వాత ఆకలి మనం సరిగ్గా భోంచేయకుంటే వెయిట్ తప్పకుండా తగ్గుతుంది. సో వెయిట్ లాస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ సిమ్టమ్. అండ్ కడుపులో నొప్పి వచ్చినప్పటికీ అందరూ కడుపును అబ్డమెన్ అనుకుంటారు. కడుపులో నొప్పి పైకి వస్తుంది, మిడ్ అబ్డమెన్
అరౌండ్ ద నేవల్, మన బొడ్డు చుట్టూ వచ్చిన పెయిను, లేకుంటే లెఫ్ట్ సైడ్ కిందికి వచ్చిన నొప్పి, రైట్ సైడ్ కిందికి వచ్చిన నొప్పి, ఇటువంటి నొప్పి, ఈ నొప్పి తీవ్రంగా రాదు ఈ క్యాన్సర్ ఉన్న వారికి. ఓకే, మెల్లమెల్లగా నొప్పి రావడము, అన్కంఫర్టబుల్నెస్ ఉంటుంది, మోషన్ సరిగ్గా రాకపోవడము. సో ఆ నొప్పి అన్నట్టు. ఎందుకంటే ఇది సివియర్గా రానందుకు మనం ఏం చేస్తాము, డోలో తీసుకుంటాము, లేకుంటే ఏం లేదురా యూనో ఇది భోజనం నేను ఎక్కడో భోజనం చేశాను దానివల్ల వస్తుందని అలాగా నెలలు కలిపేస్తారు. సో మనకు ఈ 4-5 సిమ్టమ్సే మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమనగా చేంజ్ ఇన్ బౌల్ హ్యాబిట్స్, మోషన్స్లో బ్లడ్ రావడము, తర్వాత వెయిట్ తగ్గిపోవడము, తర్వాత కడుపులో యాబ్డమెన్లో నొప్పి రావడం. ఈ సిమ్టమ్స్ వచ్చినప్పటికీ మనం కోలన్ క్యాన్సర్ గురించి ఆలోచించాలన్నట్టు. ఇక్కడ ఏమంటున్నారు WHO ప్రకారం, కోలోరెక్టల్ క్యాన్సర్ మే బి ఏసిమ్టమాటిక్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్. నేను ఇంతకుముందు చెప్పాను, ఎర్లీ స్టేజెస్లో ఏం సిమ్టమ్స్ ఉండవు. ఎందుకంటే కోలన్ ఇది పెద్ద ఆర్గన్, అవయం. అందులో గడ్డ పుట్టినప్పుడు అది పెరిగి పెరిగి బ్లాకేజ్ చేసే వరకు మనకేం తెలియదు. ఓకే, అండ్ ఆల్ కోలన్ క్యాన్సర్స్ దే డోంట్ బ్లీడ్. అన్ని క్యాన్సర్స్ బ్లడ్లో రక్తం కనబడదు. సో that is one of the disadvantages. You know, one of the disadvantages is because the colon is very big and sometimes symptoms don't show up very well. So ఏం చేయాలి మనం? How can we stop colon cancer or prevent colon cancer? దాని గురించి ఇప్పుడు నేను నెక్స్ట్ 5 minutes మాట్లాడతాను. జాగ్రత్తగా వినండి. దాని తర్వాత మన స్టడీ 5 minutesలో మా స్టడీ స్లైడ్స్ చూపిస్తాను. ఓకే, కోలన్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి స్క్రీనింగ్ కొలనాస్కోపీ ప్రొసీజర్ చేస్తాం. ఓకే, స్క్రీనింగ్ కొలనాస్కోపీ. ద వర్డ్ స్క్రీనింగ్ ఏంది? వీఆర్ స్క్రీనింగ్ ఫార్ ద పాలిప్స్. ఆ గడ్డల స్క్రీనింగ్ కొరకు కొలనాస్కోపీ ప్రొసీజర్ చేస్తున్నాం. హెన్స్ వి కాల్ దిస్ యాజ్ స్క్రీనింగ్ కొలనాస్కోపీ. కొలనాస్కోపీ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ చేస్తాం. కొంతమంది పేషెంట్స్ క్రానిక్ డైరియాతో వస్తారు, కొంతమంది పేషెంట్స్ అనీమియా, బ్లడ్ కౌంట్ తక్కువ ఉందని వస్తారు. అందరికీ కోలన్ క్యాన్సర్ ఉండదు. కానీ పర్టికులర్లీ కోలన్ క్యాన్సర్ కొరకు చేసిన ప్రొసీజరు మొదటిసారిగా అది స్క్రీనింగ్ కొలనాస్కోపీ అంటాం. ఓకే, దట్స్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏఎన్ఎస్ నుంచి రెక్టమ్ నుంచి మేము ఈ లాంగ్ ట్యూబ్, కోలన్ మొత్తం 5 నుంచి 6 ఫుట్ల వరకు ఉంటుంది. ఓకే, ఒక మనిషి 6 ఫుట్లు ఉంటే మన కోలన్ కొద్దిగా పెద్దగానే ఉంటుంది. మేము ప్రొసీజర్ చేసేటప్పుడు అప్పుడు జోక్ వేసుకుంటాం, అది చాలా పొడుగా ఉన్నాడ్రా, 1 ఫీట్ ఎక్స్ట్రాగా ఉంది, కానీ మన డబుల్ ఎక్స్ట్రా వస్తుంది కదా. సో 1 foot is a free examination అని చెప్తాం. దట్స్ జస్ట్ ఫర్ ఏ సైడ్ లైన్ జోక్. సో ఇక్కడ ఏం రాశాము, బేసికలీ ఆల్ ఇండివిజువల్స్ అబౌట్ ద ఏజ్ ఆఫ్ 45 years, 45 ఏళ్ళు మనకు వచ్చినప్పటికీ ఫస్ట్ టైం స్క్రీనింగ్ కొలనాస్కోపీ చేయించుకోవాలి. దిస్ ఈజ్ నౌ ఇంటర్నేషనల్ రికమెండేషన్. ఈవెన్ ఇన్ ఇండియా, మన ఇండియన్ సొసైటీస్ కూడా వాళ్ళు ఇప్పుడిప్పుడు దాన్ని ఫాలో అవుతున్నారు. ఇది చాలా ఏళ్ళ తరబడి రీసెర్చ్. నేను ఎప్పుడైతే అమెరికాలో నా సూపర్ స్పెషలైజేషన్కు వెళ్ళాను 1980sలో, ఓకే, అప్పటి నుంచే వాళ్ళు ఎంతో రీసెర్చ్తో పబ్లికేషన్ చేస్తూ వచ్చారు. చివరికి 95లో అమెరికా హెస్ డిక్లేర్డ్ స్క్రీనింగ్ కొలనాస్కోపీ ప్రతి వ్యక్తికి అబోవ్ ది ఏజ్ ఆఫ్ 50 మొదలుపెట్టాం. దాని తర్వాత 45 ఏళ్ళకు లాస్ట్ 3-4 yearsకు దించేసాం. యంగర్ పేషెంట్స్లో కూడా వస్తుంది కనుక 40 ఏళ్ళకు మొదటిసారిగా ఫస్ట్ స్క్రీనింగ్ కొలనాస్కోపీ చేసుకోవాలి. దాని తర్వాత కొలనాస్కోపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం గడ్డలు లేకుంటే నెక్స్ట్ ఎగ్జామ్ 10 ఏళ్ళ తర్వాత, ఆఫ్టర్ 10 years. దిస్ ఇస్ నాట్ ఎ టెస్ట్ ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు డూ. నీకు పాలిప్స్ అని గడ్డలు ఇవన్నీ ఏం లేకుంటే మళ్ళీ నెక్స్ట్ 10 ఏళ్ళు, 75 సంవత్సరాల వరకు చేస్తాం. ఆఫ్టర్ 75 years, there is no need to do it. If somebody is very healthy, బాగా ఉన్నాడు, ఏం ప్రాబ్లమ్స్ లేకుంటే 80 years also we can do it. But recommended guidelines are up to 75 you can continue screening. So 45 to 75 నీకు పాలిప్స్ లేకుంటే నీ జీవితంలో 3 సార్లు చేసుకుంటారు అంతే. సో సింపుల్. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఓకే, మా ఎండాస్కోపీ ఒకసారి మీరందరూ ఎక్కడున్నాడు మధుకర్, మా ఇదంతా ప్రొసీజర్ అయిన తర్వాత సో మన ఎండాస్కోపీ యూనిట్కి వచ్చి అందరిని తీసుకెళ్ళండి. దాని తర్వాత భోజనాన్ని తీసుకెళ్ళండి. ఎందుకంటే దే నీడ్ టు సీ హౌ ఇస్ ద ఎక్విప్మెంట్, వాట్ ఈస్ ద స్కోప్, ఆల్ దట్ స్టఫ్. ఈ ప్రొసీజరు అంటే మాలాంటి స్పెషలిస్ట్కు 18 ఏళ్ళు స్కూల్కు, కాలేజ్కు, 3 ఏళ్ళు
ఎండాస్కోపీ ద్వారా ట్రైనింగ్ అంతా పొందేసి మాకు చాలా సులభం. ఈ ప్రొసీజర్ చివరిగా మంచి స్కిల్ సెట్ ఉన్న డాక్టర్ 25 నిమిషాలు ఫినిష్ చేసుకుంటారు. ఓకే, లిటరలీ 20 minutes or at best 30 minutes. ఓకే, ఇట్ డజంట్ టేక్ టూ లాంగ్. అండ్ అనస్థిషియాలజిస్ట్ మొత్తం మంది ఇస్తారు. అస్సలు పేషెంట్స్కు నొప్పి ఉండదు, ఏముండదు. తర్వాత రికవరీలో హాఫ్ అవర్ ఉంటారు, డిశ్చార్జ్ అయిపోతారు. సో దేర్ ఇస్ నథింగ్ బిగ్ టు ఇట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వెల్ ట్రైన్డ్ స్పెషలిస్ట్. సో ఇక్కడ పేషెంట్కు ఈ స్కోప్ చూసేసి ఇక్కడ ఏమైనా గడ్డలు ఉన్నాయా అనేసి మనం ఎగ్జామిన్ చేస్తామన్నట్టు. సో ఇవన్నీ మీకు ఏదే కానీ ప్రొసీజర్ చేసినప్పటికీ క్వాలిటీ ఎలా మెజర్ చేస్తాం? మేము ప్రతిరోజు రిపోర్ట్స్ చూస్తూ ఉంటాం. మన సిటీలోనే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో చేసినప్పటికీ వాళ్ళు చెప్తారు, 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద మేము కొలనాస్కోపీ చేసుకున్నాం. సో దేనికో వాళ్ళు వస్తారు సిమ్టమ్స్, మళ్ళీ చేయవలసి వస్తుంది. అది చేసినప్పటికీ ఆశ్చర్యంగా ఏమవుతుందంటే మీరు ఎలాగా ఈ పాలిప్స్ ఇంతగానో మిస్ అయ్యారు. 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద చేసిన వారికి 1 centimeter పాలిప్స్ ఎలా ఉంటాయి? సో ద స్కిల్ సెట్ ఆఫ్ ది డాక్టర్ అండ్ క్వాలిటీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. యూ కెన్ మిస్ ద పాలిప్స్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ రాసేసి ఇది అమెరికాలో కూడా జరుగుతుండే. సో వాళ్ళు ఏం చేశారు, ఎలా డాక్టర్స్ క్వాలిటీ మనం ఎస్టిమేట్ చేద్దాము. సో ఏడిఆర్ అంటే ప్రతి ఒక్క డాక్టర్ స్క్రీనింగ్ కొలనాస్కోపీ చేసినప్పటికీ వాడు ఎన్ని పాలిప్స్ పికప్ చేస్తున్నాడు దానికి ఒక రేట్ ఇచ్చారు. అది అడినోమా డిటెక్షన్ రేట్ అనేసి ఆ పదం వాడతాం. అంటే డాక్టర్ గురునాథ్ రెడ్డి గారు కొలనాస్కోపీ చేస్తే మగవారిలో ఆయన ఒక అడినోమా డిటెక్షన్ రేట్ ఏది, ఆడవాళ్ళలో ఏం రేటు, ఈ రేటు సైన్స్ ద్వారా రీసెర్చ్ ద్వారా ఒక నంబర్ ఇచ్చారు. అమెరికాలో మగవాళ్ళలో 35 ఉండాలి, ఆడవాళ్ళలో 25 నుంచి 30 ఉండాలి. సో సంవత్సరానికి మా రిపోర్ట్స్ పంపిస్తాం నేషనల్ రిజిస్ట్రీకి. ఒకవేళ నా డిటెక్షన్ రేటు తక్కువగా ఉంటే దెన్ ఇన్స్టిట్యూషన్ లెవెల్లో వాడిని ఇన్వెస్టిగేట్ చేస్తారు. వీడు తొందరగా చేస్తున్నాడు, లేకుండా వీడు మిస్ అయ్యాడు. దట్స్ ఆఫ్ ది మానిటర్ ఇన్ అమెరికా. దాని కొరకు ఇది అడినోమా డిటెక్షన్ రేట్ అనేసి 7 or 8 years 10 ఏళ్ల కింద మొదలుపెట్టారు. ఇప్పుడు అందరు డాక్టర్స్ అక్కడ యాన్యువలీ ఆ రిపోర్ట్ వాళ్ళు సబ్మిట్ చేయాలి. ఇది వన్ ఆఫ్ ది క్వాలిటీ ఇండికేటర్స్. ఓకే, ఇట్స్ ఇంపార్టెంట్. దాని తర్వాత నువ్వు కొలనాస్కోపీ చేసినప్పుడు ఇది ఇంత పెద్ద ఆర్గన్, అది మీరు చూశారు కదా, కుడి నుంచి ఎడమ నుంచి కుడి భాగం వరకు పోవాలి 5 feet. కొంతమంది డాక్టర్ చేయలేరు, దే గో టు ద మిడిల్ కోలన్, రైట్ సైడ్ అంతా ఇచ్చి పెట్టేస్తారు. మళ్ళీ వాడు 2 ఏళ్ల తర్వాత కోలన్ క్యాన్సర్తో వస్తారు. సో ఇంకో క్వాలిటీ మెజర్ అమెరికాలో ఏం పెట్టారంటే సీకల్ ఇంట్యుబేషన్ టైం. నువ్వు ఎండుకు పోయినావా లేదా, పోయినప్పటికీ దాని పిక్చర్ తీయాలి. దాని 3 pictures ఉంటాయి. తర్వాత నర్సు రూమ్లో ఉన్న నర్సు డాక్యుమెంటేషన్ చేయాలి. అది 2వ క్వాలిటీ మెజర్. 3వది విత్డ్రావల్ టైం. అంటే ఒకసారి పోయిన తర్వాత చాలా బిజీగా ఉంటారు. మన దగ్గర కొన్ని ఆర్థోపెడిక్ సర్జన్స్ రోజు 15 నీ రీప్లేస్మెంట్ చేసిన అంటారు, 80 MRIలు చదివిన అంటారు. ఎలా చేస్తారో నాకు తెలియదు ఇంతవరకు. ఓకే, నేను ఆ రీసెర్చ్లో ఉన్నా ఇప్పుడు. సో కొంతమంది డాక్టర్స్ నేను 50 మంది పేషెంట్స్ చూశాను, ఇవాళ 60 ప్రొసీజర్స్ చూశాను. అలా అమెరికాలో కూడా జరిగేది. సో వాళ్ళు ఏమన్నారంటే ఒకసారి నువ్వు ఈ పరీక్ష చేసినప్పటికీ నువ్వు ఎంత ఫాస్ట్గా బయటకు వచ్చేస్తే మిస్ అవుతావు కదా. సో ఒక టైము మొక్కరు చేశారు, అనగా మినిమం 6 minutes క్యాల్కులేట్ చేస్తారు అంత కంప్యూటర్ ద్వారా. నువ్వు 6 minutes కంటే తక్కువగా నువ్వు వచ్చేస్తే యూఆర్ నాట్ డూయింగ్ ఏ గుడ్ ఎగ్జామ్. సో అది సీకల్ విత్డ్రావల్ టైం అంటాం. ఇవన్నీ కూడా మేము పాటించాము మా రీసెర్చ్, డాక్యుమెంటేషన్ చేశాం, ఇది పబ్లికేషన్లో చేస్తున్నాం. సో డాక్టర్ రవికిరణ్ గారు, డాక్టర్ రఘురామ్ గారు, డాక్టర్ ధీరజ్ గారు, డాక్టర్ రమేష్ గారు, అందరిది కూడా డిపార్ట్మెంట్లో ఎంతమంది గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉన్నారు, మంత్లీ వాళ్ళ రికార్డింగ్ ఈ 3 parameters. ఓకే, ఇది ఫాలో అయినారా లేరా అది క్యాల్కులేట్ చేస్తాం. ఏడిఆర్ రేట్స్ కూడా మన దగ్గర మొదటిసారి భారతదేశంలో చేసింది కాంటినెంటల్ హాస్పిటల్స్. ఓకే, నా ఈ స్లైడ్ నేను
I will avoid it. It's too technical. ఇది అమెరికన్ కాలేజ్ ఆఫ్ గ్యాస్ట్రోంట్రాలజీ. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ వరల్డ్ బాడీ. ఇక్కడ నుంచి చాలా మట్టుకు గైడ్ లైన్స్ ప్రపంచం అంతా వస్తూ ఉంటాయి. సో ఈ 2021లో ఏమన్నారంటే ఈ పాలిప్స్ డిటెక్షన్ మెన్లో అట్లీస్ట్ 30% డిటెక్ట్ చేయాలి, ఆ నంబర్ వరకు రావాలి. ఉమెన్లో 20% అన్నారు. అది తర్వాత మాడిఫై చేసి ఇప్పుడు 35% 25%కు పెంచారు. ఓకే, సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ దే ఆర్ షోయింగ్ హియర్. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ డన్ అట్ కాంటినెంటల్ హాస్పిటల్స్. ఇప్పుడు సుమారుగా 3,000 మంది పేషెంట్స్ 2022 నుంచి వీ హ్యావ్ డన్ అబౌట్ 3,000 పేషెంట్స్కు. 3,000 పేషెంట్స్లో 2,000 మందికి స్క్రీనింగ్ కొలనాస్కోపీ చేయబడింది. వాళ్ళలో మేము ఏం ఫైండ్ అవుట్ చేశాం, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అందులో మగవారు ఆల్మోస్ట్ 1,200, ఆడవాళ్ళు 850 పేషెంట్స్ అన్నట్టు, మొత్తం టోటల్ 2,000 పేషెంట్స్. ఓకే, సో అన్ని ఏజ్ గ్రూప్స్ అంటే కొలనాస్కోపీ అందరికి చేసింది 3,000, ఈ స్క్రీనింగ్ చేసింది 2,000 పేషెంట్స్. నా అబోవ్ ద ఏజ్ ఆఫ్ 45 years 2,000 పైన ఉండే, అండ్ బిలో 45 years 976 పేషెంట్స్ ఈ స్టడీలో. స్క్రీనింగ్ కొలనాస్కోపీ మెన్ ఉమెన్ ఇప్పుడు చూపించినట్టు ఈ బార్ గ్రాఫ్స్లో చూపిస్తున్నాను. వాట్ ఈజ్ అ పాలిప్ డిటెక్షన్ రేట్? ఓకే, ఇది అమెరికాది. అమెరికాలో ఓవరాల్ యావరేజ్ 36.8 పాలిప్స్ డిటెక్షన్. అంటే 100 మందికి చేస్తే 36 మందికి ఈ గడ్డలు కనపడినాయి. ఓకే, పాలిప్ డిటెక్షన్ రేట్. ఇండియాలో మేము చేసినప్పటికీ ఆల్మోస్ట్ 25%, 25%, 1 in 4. It's a very important number, remember that. Then menలో 28% అండ్ ఉమెన్లో 21%. ఇప్పుడు అమెరికాకు పోల్చుకుంటే పెద్ద డిఫరెన్స్ లేదు. లిటరలీ ఈజ్ నాట్ ఎ డిఫరెన్స్. ఇది ఎవరికి తెలియదు మన దగ్గర భారతదేశంలో. అందరూ పెరుగుతుంది 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 అనుకున్నాం, కానీ ఎందువలన పెరుగుతుంది? ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ నంబర్. అండ్ ఈ నంబర్ చాలా కష్టపడి ఇవన్నీ మెజర్స్, క్వాలిటీ మెజర్స్ పాటిస్తూ కేర్ఫుల్గా ప్రొసీజర్స్ చేసినప్పటికీ ఈ డేటా మేము కలెక్ట్ చేయగలిగినాం. ఓకే, నా దిస్ ఈజ్ అగైన్ బార్ గ్రాఫ్లో ఇది పాలిప్ డిటెక్షన్ రేట్ అమెరికాలో, ఇది ఇండియా మన కాంటినెంటల్ హాస్పిటల్స్లో ఇంత పర్సంటేజ్. ఇది ఒక పిక్చర్ చూపించడానికి. ఇది పాలిప్, ఇది నిజంగా పేషెంట్స్ మన హాస్పిటల్లో జరిగింది. పేషెంట్ పేరు తీసేసాము. సో ఏం చేస్తాం, ఇటువంటి పెద్ద గడ్డ కనిపించినప్పటికీ దాన్ని స్నేర్ అంటాము. ఒక వైర్ ఉంటుంది, ఆ వైర్ లూప్ చేస్తాం. లూప్ చేసేసి దెన్ ఎలక్ట్రోసర్జికల్ జనరేటర్ ఉంటుంది, కటింగ్ జనరేటర్. కేర్ఫుల్గా కట్ చేస్తూ వస్తాం. ఎందుకంటే ఈ గడ్డల్లో పెద్ద రక్తనాళాలు ఉంటాయి. నువ్వు కేర్ఫుల్గా కట్ చేయకుంటే మేజర్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం కట్ కూడా డీప్గా చేస్తే కోలన్ పర్ఫరేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ది కాంప్లికేషన్స్. సో వన్ నీడ్స్ టు బి కేర్ఫుల్లీ డూ దిస్. వీ కన్సిడర్ దిస్ యాజ్ అ వెరీ బిగ్ పాలిప్. ఇటువంటి పెద్ద పాలిప్స్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి మేము క్లిప్స్ వేస్తాం. క్లిప్స్ ఎందుకు వేస్తామంటే పాలిప్స్ తీసిన తర్వాత మళ్ళీ ఆ పేషెంట్ బ్లీడింగ్తో రాకూడదు అనేసి. ఈ క్లిప్స్ వేసే ఇది కొత్త పద్ధతి సుమారుగా 7-8 ఏళ్ల కింద మొదలైంది. ఓకే, సో దిస్ ఇస్ జస్ట్ టు షో యూ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ది పాలిప్. ఇంత పెద్ద పాలిప్స్ అయినా మేము కాంటినెంటల్ హాస్పిటల్స్ చక్కగా ఎంతోమందికి కాంప్లికేషన్స్ లేకుండా. నా జీవితంలో 2 లక్షల కొలనాస్కోపీ చేసినప్పటికీ నాకు ఇంతవరకు ఒక పేషెంట్కు పర్ఫరేషన్ అని జ్ఞాపకం లేదు. దిస్ కెన్ బీ, ఇది చెప్తే లై అనుకోవచ్చు, బట్ దిస్ ఇస్ ద యాక్చువల్ డేటా ఫ్రమ్ మై వెస్టర్న్ వరల్డ్. ఓకే, అంత జాగ్రత్త పడుతూ సక్సెస్ఫుల్లీ యూ కెన్ డూ. అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్ ప్రతి 1000 మందికి ఒక 0.65 పేషెంట్ కెన్ హ్యావ్ ఎ పర్ఫరేషన్ ఆర్ ఎ బ్లీడింగ్. 1,00,000 చేసినప్పటికీ నా చేతిలో సుమారుగా 60 నుంచి 75 మంది పేషెంట్స్కు పర్ఫరేషన్స్ బ్లీడింగ్ కావాలి. ఓకే, ఐ నెవర్ హ్యాడ్ ఎనీ పర్ఫరేషన్. అప్పుడప్పుడు బ్లీడింగ్ అయితే దెన్ ఆ బ్లీడింగ్ వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్. దట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్. ఇవన్నీ గ్యాజెట్స్. ఇది ఎండోస్కోపు,
ఇవన్నీ వైర్స్. ఇటువంటివి ఎన్నో సైజెస్ ఉంటాయి. ఆ పాలిప్ చిన్న సైజు 5 మిల్లీమీటర్ నుంచి 5 సెంటీమీటర్స్ వరకు ఉన్నది. ఏ సైజు యూస్ చేయాలి, ఏ ఇన్స్ట్రుమెంట్ యూస్ చేయాలి, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్తో వస్తుంది. అండ్ మాకు అసిస్ట్ చేసే టెక్నీషియన్స్ చాలా ముఖ్యం. ప్రొసీజర్ చేసేటప్పుడు రూమ్లో 6 ఉంటారు. అనస్థీషియాలజిస్టు, చీఫ్ టెక్నీషియను, అసిస్టెంట్ టెక్నీషియను, నర్సు, మళ్ళీ డాక్టరు, మళ్ళీ మా దగ్గర రెసిడెన్సీ ప్రోగ్రాము అంటే మేము ఫెలోస్ను గ్యాస్ట్రోంట్రాలజీ టీచింగ్ ప్రోగ్రామ్ ఉంది, ఆ ఫెలోస్. సో సుమారుగా 5-6 మంది ఉంటారన్నట్టు. సో దిస్ ఇస్ జస్ట్ టు షో యూ మై ఎండాస్కోపీ స్వీట్స్. మీరు దీని తర్వాత పోయి చూస్తారు అది. సో దిస్ ఇస్ అగైన్ టు షో యూ మా పేషెంట్స్ అందట్లో కూడా మేము ఎండ్కు 99% అది పేషెంట్స్కు రీచ్ అయ్యాం. సో ఒకసారి చెప్పాను కదా, క్వాలిటీ పారామీటర్ సీకల్ ఇంట్యుబేషన్ రేట్ అంటాం. అందరూ చేసినప్పటికీ కూడా మా యావరేజ్ 99%. దిస్ అన్ ఎక్సలెంట్ నంబర్. యాక్సెప్టెడ్ నంబర్ ఈజ్ 92% ఇన్ ద వరల్డ్. సో యావరేజ్ యాక్సెప్టెన్స్ నంబర్ మాది 99% వరకు వి ఫినిష్ ద కొలనాస్కోపీ సక్సెస్ఫుల్లీ ఇన్ ద పేషెంట్స్. ఓకే, దాంతో మేము బౌల్ ప్రిపరేషన్ కూడా చాలా ముఖ్యం. అంటే ఈ కొలనాస్కోపీ ఒక దినం ముందు పేషెంట్స్ మధ్యాహ్నం నుంచి లిక్విడ్ డైట్లో ఉంటారు, సాయంకాలం ఒక పొడి ఇస్తాం, నీళ్ళలో కడుపులు త్రాగుతారు, ఎందుకంటే స్టూల్ అంతా ఫ్లష్ చేయాలి. సో ఇది పేషెంట్స్కి మేము ఎలా ఎడ్యుకేషన్ చేస్తాం. ఆ పేషెంట్ సరిగ్గా ప్రిపేర్ అయ్యి రాకుంటే ఆ ప్రొసీజర్ వేస్ట్ అయిపోతుంది. ఈ పేషెంట్కి ఇప్పుడు ఇక్కడ స్టూల్ ఉంది, ఇప్పుడు దాని కింద పాలిప్స్ ఉంటాయి, ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం రావాల్సి వస్తుంది. అందుకొరకే ఆ పేషెంట్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం. సో దానికి కూడా ఒక రేటు, యాక్సెప్టెడ్ క్వాలిటీ మెజర్ రేట్ ఉంది. ఏమనగా 90% వరకు నీ కోలన్స్ బాగా వెల్ ప్రిపేర్డ్గా రావాలి. పేషెంట్స్ ఫాల్ట్ కాదు, మన ఎడ్యుకేషన్ ఫాల్ట్ ఉంటుంది. సరిగ్గా చెప్తే పేషెంట్స్కు వాళ్ళు కరెక్ట్ ప్రిపేర్ అయ్యి చూస్తారు. నేను ఒక కాంప్లిమెంట్ ఇస్తాను మన ఇండియన్ ప్రజలకు కంపేరింగ్ టు అమెరికా ప్రజలకు. బాగా డిసిప్లిన్గా చక్కగా తీసుకుంటారు ఆ ప్రిపరేషన్. మాకు తలకాయ నొప్పి ఎక్కువగా ఉండదు. రీడూయింగ్ ఆఫ్ ది ప్రొసీజర్స్ ఈజ్ వెరీ లో. దాని కొరకు నేను వాళ్ళను ఐ సల్యూట్ దెమ్. దే మేక్ అవర్ లైఫ్ వెరీ ఈజీ. సో ఇది సీకల్ విడ్రావల్ టైం చెప్పినా కదా. ఒకసారి గొట్టం వేసి తొందరగా వేసి తీసి మళ్ళీ నెక్స్ట్ రూమ్లోకి పోయి ఇంకో ప్రొసీజర్. సో ఈ విడ్రావల్ టైం కూడా క్యాల్కులేట్ చేశాం మేము. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో ఫెంటాస్టిక్. We met the needs almost 83-86% of the times. This is considered an excellent rate when compared to, so only less than 6 minutes was 14 and 11% of the patients. So, but we have achieved up to 86. If somebody is, అంటే ఏదైనా డాక్టర్ మా కన్సల్టెంట్ ఈ 6 minutes కన్నా తక్కువ ఉన్నప్పటికీ స్టాటిక్స్లో వస్తే మేము వాళ్ళతో అడుగుతాం. సో కొంతమందికి ప్రీవియస్ సర్జరీ కావచ్చు, కోలన్ ప్రిపరేషన్ సరిగా ఉండకపోవచ్చు. సో కొన్ని ఇటువంటి రీజన్స్ ఉంటాయి. బట్ బియాండ్ దోస్ రీజన్స్ ఫుల్లీ ప్రిపేర్డ్ కోలన్ తొందరగా వచ్చేసి 6 minutes ఫాలో చేయకుంటే ఆ డాక్టర్కు సలహా ఇస్తాం, బీ కేర్ఫుల్ అనేసి. సో నా ఏజ్ ప్రకారం మేము ఏం డిటెక్ట్ చేశాం ఇక్కడ చూస్తే 45 నుంచి 49 వయసు వరకు 10% ఆఫ్ ద పీపుల్ అట్ కోలన్ పాలిప్స్. 10 మందికి గడ్డలుండే 10% ఈ ఏజ్ గ్రూప్లో. 50 వచ్చే వరకు ఆల్మోస్ట్ 20%. ఓకే, 55 నుంచి 60 వరకు ఈ పర్సంటేజు. మళ్ళీ 60 అంటే ఉమెన్ ఎక్కువగా ఉండే ఈ ఏజ్లో. మళ్ళీ 60 సంవత్సరాలు వచ్చే వరకు పెరిగిపోయింది. సో విత్ ఈచ్ డెకేడ్ ఆఫ్ లైఫ్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ కోలన్ పాలిప్స్ కీప్స్ గ్రోయింగ్. దట్స్ ద రీజన్ వై 45 ఏళ్ళు have been taken as the beginning point to do it. సో ఇప్పుడు ఒకటి అనుకోండి, మీరు 65 ఏళ్ళ పేషెంట్కు 30% ఛాన్స్ ఉన్నప్పటికీ ఆయన స్క్రీనింగ్ కొలనాస్కోపీ 45 ఏళ్ళకి ఎప్పుడు చేసుకోవాలనో లేకుంటే 50 ఏళ్ళకి చేసుకోవాలనో చేసుకోలేదు. ఇప్పుడు 65 ఏళ్ళకి వస్తాడు, ఆ పాలిప్ ఇంత పెద్దగా ఉంటుంది, అది తీసేస్తే క్యాన్సర్ ఉంది. ఎవరి తప్పది? ఇద్దరిది తప్పు. డాక్టర్ది తప్పు, పేషెంట్ది తప్పు. డాక్టర్ది ఎలా తప్పు? ఏ డాక్టర్ అయినా కూడా, కేవలం ఎంబీబీఎస్ డాక్టర్ అయినా కూడా ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ప్రివెన్షన్ అందరికీ దే షుడ్ బి నాలెడ్జబుల్. డాక్టరు రెస్పాన్సిబిలిటీ అడ్వైజింగ్ ద పేషెంట్, కేవలం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అడ్వైజ్ కాదు.
ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన పేషెంట్ బ్రెస్ట్ మ్యామోగ్రామ్స్ చేయకుంటే అడుగుతాను, అమ్మ మీరు 50 ఏళ్ళు మీరు బ్రెస్ట్ మ్యామోగ్రామ్ చేసుకున్నారా, ప్యాప్స్మియర్ చేసుకున్నారా? డాక్టర్ గారు చేసుకోలేదంటే నా రెస్పాన్సిబిలిటీ ఏంది, పేషెంట్స్కు మీరు చేసుకోవాలనేసి నోట్లో రాస్తాం. తర్వాత వాళ్ళు చేసుకున్నారా లేదా అది వేరే విషయం. సో డాక్టర్ రెస్పాన్సిబిలిటీ అండ్ పేషెంట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఒకవేళ ఈ పేషెంట్ అప్పుడు చేసుకుని ఉంటే ఈ 30% వచ్చేసి క్యాన్సర్కి గురి కాకుండా మరణించకుండా ఉండేవాడు కదా. సో దట్స్ ద ప్రాబ్లమ్. యాజ్ వీ ఇంక్రీజ్ ఇన్ ద ఏజ్ యూ కెన్ సీ బై 70 ఇట్స్ ఆల్మోస్ట్ 40%, 38 to 40%, 75లో 43%, 80కి వచ్చే వరకు సుమారుగా 66%. ఓకే, ఇన్ మెన్ పర్టికులర్లీ. సో దిస్ ఈజ్ వెరీ మచ్ ఫ్రమ్ 40 ఆన్వర్డ్స్ ఏజ్ రిలేటెడ్ ఇంక్రీజ్ ఇన్ ద ఛాన్స్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దిస్ డేటా. ఇది మా హాస్పిటల్ నుంచి. సో ఇదొక స్లైడ్, ఇది మాది కాదు స్లైడ్, ఇది ప్రపంచంలో స్లైడ్. ఏం చూపించారంటే ఒక్కసారి మీరు పాలిప్స్ తీసిన తర్వాత ఈ కర్వ్ చూస్తే మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే క్యాన్సర్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అయిపోతుంది. ఇది కూడా స్టడీ చేశారు. ఓకే, చక్కగా చేసి ప్రొసీజర్ పాలిప్స్ తీసిన తర్వాత లిటరలీ యూఆర్ ఎలిమినేటింగ్ ద క్యాన్సర్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. సో now what will help to increase the polyps? Already చెప్పాను, క్వాలిటీ మెజర్స్ ఇవన్నీ కూడా. fully trained and committed colonoscopists అంటే every endoscopist is who does colonoscopies is called a colonoscopist. high definition colonoscopies, instruments latest greatest, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వచ్చే స్కోప్స్ కూడా ఇవన్నీ కూడా ఆ డిపార్ట్మెంట్లో ఉండాలి. బికాస్ ద స్కోప్స్ ఆర్ బ్యాడ్, ఓల్డ్ స్కోప్స్. We can miss the polyps, not detect the polyps. And measurement and detailed reporting. Can somebody get my report of a colonoscopy, this thing? Somebody go to the department and bring couple reports. Okay. Yanta, what are all the best practices to do this procedure? Okay. And it's proper preparation. ఈ పౌడర్ ఇస్తాము, లేకుంటే బాటిల్స్లో ఇది త్రాగమని చెప్తాము సాయంకాలం, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం. ఇది హై డెఫినేషన్ కొలనాస్కోప్స్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ లుక్ అంటే ఒకసారి ఇట్లా బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ నీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ గో డౌన్, రీచెక్ దట్ ఏరియా. ఓకే, ప్రొసీజరల్ ఇన్స్ట్రుమెంట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ పెద్ద కాంప్లెక్స్ పాలిప్స్ ఉంటే ఇలాగా ఉంటుంది. కాంటినెంటల్ హాస్పిటల్స్ ఎండాస్కోపీ రిపోర్ట్స్ ఎలాగిస్తామో మొత్తం భారతదేశం అంతా కూడా మీకు ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ ప్రెస్లో ఎవరు కూడా ఇలాంటి రిపోర్ట్స్ ఇవ్వరు. ఈ హాస్పిటల్ మొదలైనప్పటి నుంచి మేము డిజిటల్ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ ద్వారా పేషెంట్స్కు మల్టిపుల్ పిక్చర్స్ ఇచ్చేసి దాన్ని లేబుల్ చేసేసి ప్లాన్ అంతా ఇచ్చేసి ఏం చేయాలని చెప్పేసి ప్రతి రిపోర్ట్లో ఉంటుంది. అండ్ ఎనీ ఆఫ్ యూ కెన్ కమ్ అండ్ ఆడిట్. అలా చేశాను ఇక్కడ. చాలా మటుకు రిపోర్ట్లు 4 ఫోటోలు తీసేసి ఒక లైన్ రాస్తారు. మీరే చూసుకోండి. ఎందుకు ఇవ్వాలి డీటెయిల్ రిపోర్ట్? నెక్స్ట్ టైం ఆ పేషెంట్ వచ్చినప్పటికీ మనం లాస్ట్ టైం ఏం చేశాం చాలా ముఖ్యం. లాస్ట్ టైం ఎక్కడుండే పాలిప్స్, సైజ్ ఏముండే పాలిప్స్, ఎలా తీసాం ఆ పాలిప్స్, దాని బయాప్సీ రిపోర్ట్ ఎలా వచ్చింది. ఓకే, దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. డాక్యుమెంటేషన్ ఇన్ హెల్త్ కేర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. చిట్టీలో ఒక లైన్ రాసేసి 2 మెడికేషన్స్ రాసేసి ఆ పేషెంట్కి ఇచ్చేది అదంతా మనం మర్చిపోవాలి. ఓకే, ఎనీహౌ, సో దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ పారామీటర్స్ దట్ వీ షుడ్ డూ. ఇక్కడ ఒక గైడ్ లైన్ ఇచ్చారు. నార్మల్గా ఉంటే కొలనాస్కోపీ 10 ఏళ్ళకి చేయాలి. ఓకే, 1 to 2 గడ్డలు ఉన్నప్పటికీ మళ్ళీ రిపీట్ చేయండి 7 to 10 years. 1 to 2 స్మాలర్ ఇది పెథాలజీలో ఇటువంటి ఫైండింగ్ వస్తే 5 years. అవర్ న్యూ స్టడీ, what we have found in 2000 patients at continental hospitals for the first time in the country, that by doing screening colonoscopy procedure for men and women, we have demonstrated the incidence of colon polyps is 25% in men and 21% in women, with an average of 26%. అంటే ప్రతి 4 మందిలో 1 మనిషికి దిస్ పాలిప్స్. ఇంకో ఆ స్లైడ్లో ఒకటి చెప్పేసి మర్చిపోయాను. ఈ 3 ఏళ్లలో ఈ స్క్రీనింగ్ కొలనాస్కోపీలో 33 మందికి కోలన్ క్యాన్సర్ ఉండే. 33 మందికి.
యూజువలీ 33 మంది కోలన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు వయసులో ఉన్నారు, ఒక్కరిద్దరు 50 ఏళ్ళ కన్నా తక్కువ ఉండే. ఒకవేళ ఈ 33 మంది ముందే కొలనాస్కోపీ చేసుకుంటే ఈ కోలన్ క్యాన్సరు వచ్చేది కాదు. నా ఒక్కసారి వచ్చినప్పటికీ నీ ఖర్చు ఎంత అవుతుంది? ఆ పేషెంట్కు సర్జరీ, కీమోథెరపీ, హాస్పిటలైజేషన్స్, పెట్ స్కాన్స్, బ్లడ్ టెస్ట్లు, మల్టిపుల్ డాక్టర్సు, మినిమం చక్కగా చేసుకుంటే 10 లక్షల కంటే తక్కువ కాదు. 33 మందికి అంటే 10 లక్షలు బై 33 అంటే సుమారుగా 3.5 crores. Now 3.5 crores you could have saved. You could have literally saved 3.5 crores. And what does a colonoscopy cost? I know మీరు అడుగుతారు నన్ను. 5,000 6,000. హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్లో వెళ్తే 6,000 నుంచి 15,000. హైదరాబాద్ నుంచి తిరుపతికి ట్రైన్లో వెళ్తే 600 నుంచి 5,000. ఓకే, తిరుపతికి పోయి భగవంతునితో అడుకుంటాం మనం, భగవంతుడు నాకు క్యాన్సర్ రాకుండా చూడండి, అది రాకుండా చూడండి, ఇది అదే బాబు అక్కడ అడిగే బదులు 5,000 పెట్టుకొని చేసుకోండి. ఓకే, నీకు ఉందా లేదా తెలిసిపోతుంది. మగవారికి కోలన్ క్యాన్సరు, ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగు, స్మోకింగ్ చేసేవాళ్ళు 50 ఏళ్ళ తర్వాత లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్, ఆడివారికి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగు, ప్యాప్స్మియర్ ఫర్ సర్వైకల్ అండ్ యూట్రైన్ క్యాన్సర్ స్క్రీనింగు, దాని తర్వాత కొలనాస్కోపీ. అంతే. ఇప్పటివరకు వచ్చిన మెడికల్ సైన్స్లో దీస్ ఆర్ ఓన్లీ ఫ్యూ థింగ్స్ ఫర్ ప్రివెన్షన్. ఇది ప్రివెంట్ చేసుకుంటే 50-60 లక్షల పేషెంట్స్ క్యాన్సర్ వచ్చే అవకాశం. అంటే మన ఇండియాలో ఏమంటున్నాం అంటే సుమారుగా 38% ఆఫ్ ది పేషెంట్స్ కెన్ డెవలప్ క్యాన్సర్ ఇన్ ద లైఫ్ టైం. ఆల్మోస్ట్ 1 in 3. ఇంతమంది కూర్చున్నాం, సుమారుగా 60 మంది ఉన్నారు ఇక్కడ. మన 60 మందిలో 1/3 of us will develop cancer in the lifetime for various reasons. ఒకటి స్మోకింగ్ అన్నాము, ఆల్కహాల్ అన్నాము, ఒబిసిటీ అన్నాము, ఇవన్నీ అన్నాము. సో ప్రివెన్షన్ is the best form of cure. At Continental Hospitals, I strongly believed, with my coming from America, we have instituted many measures, not only for colon cancer screening, all the other screening things, with our regular health checkups, how we advocate the patients, adult vaccinations, everything we play an important role here. So I want to impress that. So colorectal cancer is increasing from the increasing rate they have suspected from 5% to 125%. మీకు ప్రెస్ నోట్ సర్క్యులేట్ చేసే దాంట్లో మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాం. స్టాటిస్టిక్స్ ఇచ్చినప్పుడు మా స్టడీలో 21% ఆఫ్ ది ఉమెన్ హ్యాడ్ పాలిప్స్, 25.6% of the men had polyps. Americalo it was 35% and 26%. So women also have this, but slightly less than men. So probably we think female sex hormones have some role to play in helping them prevent development of colon cancer. But women have slightly lower incidence than men. And both of them will get it. 2,000 patients. Yeah, 2,000. All patients here. See, patients వచ్చినప్పటికీ మా బాధ్యత ప్రకారం మీరు 45 ఏళ్ళు ఉన్నారు, కోలోరెక్టల్ క్యాన్సర్ స్క్రీన్ రికమెండ్ చేస్తున్నామని నోట్లో రాస్తాం. ఓకే, మా దగ్గర కంప్లైన్స్ కూడా బాగా ఉంది, ఎందుకంటే మా డాక్టర్స్ అందరూ కూడా ట్రస్ట్ చేస్తారు. ఒక పేపర్ పబ్లిష్ చేశారు ఇండియాలో, మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది. ఓకే, కోలన్ రెక్టల్ క్యాన్సరు, అది చదివితే ఆ పేపర్లో కేవలం పేపర్లో ఏం స్టడీ చేశారంటే డాక్టర్ రికమెండేషన్ చేసిన తర్వాత ఎంతమంది ప్రొసీజర్ యాక్సెప్ట్ చేసుకొని వచ్చారో ప్రొసీజర్కు. నాకు ఆశ్చర్యం ఏమైందంటే ఈ ప్రొసీజర్లో ఇది ఫోర్టీస్ హాస్పిటల్ నుంచి చేశారు, కేవలం 6%, 6%. ఇఫ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ ఇట్ వాస్ స్లైట్లీ బెటర్. ఇక మా దగ్గర కొలనాస్కోపీ రికమెండ్ చేస్తే సుమారుగా 50% నుంచి 70% వరకు దే యూజువలీ యాక్సెప్ట్ ఇట్. అప్పుడు చేయకున్నా కూడా రికమెండేషన్ చేసినప్పటికీ మళ్ళీ 6 నెలలకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ చెప్తాం, మేము ఫోర్స్ చేయం. ఐ క్లియర్లీ టెల్, నా బాధ్యత నేను చెప్పాను. ఓకే, అది మీ ఇష్టం. నెవర్ ఫోర్స్ ఎనీథింగ్ టు డూ ఇట్, బట్ దట్ హ్యాస్ రియల్లీ హెల్ప్డ్. వీఆర్ వెరీ ప్రౌడ్.
probably we have some of the highest yield in the country because the way in which we educate our medical assistants, our nurses, all of these people. This is a team effort, and we do this procedure. So నువ్వు 6,000 ఖర్చు పెడతావా, ఇక్కడ పాలిప్స్ ఉంటే ఒకసారి తీసినప్పటికీ 10,000 12,000 ఏదో అవుతుంటుంది. 6,000 ఖర్చు పెట్టుకుంటావా లేకుంటే 3.5 కోట్లు పెట్టుకుంటావా? ఓకే, దట్స్ అ చాయిస్ ఆఫ్ ది పబ్లిక్. లైఫ్ స్టైల్ అది మీకు చూపించినట్టు, లావుగా ఉంటే లావు తక్కువ చేసుకోండి, భోంచేసే ఆహారంలో ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్ అవన్నీ ఉంటే మార్చుకోండి, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువగా, అన్ని క్యాన్సర్కి సంబంధించిన ఇదే అడ్వైజు. స్ట్రెస్, ఇంకోటి ఒక పెద్ద స్టడీ పబ్లిష్ చేశారు 5-6 ఏళ్ల కింద, సెడెంటరీ లైఫ్ స్టైల్, కౌచ్ పొటాటోస్, ఏమి ఎక్సర్సైజ్ లేకుండా కేవలం కంప్యూటర్లో కూర్చొని సోఫాలో పడుకొని, ఓకే, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేని వాళ్ళకు కూడా కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందనేసి అమెరికా నుంచి యూరోప్ నుంచి స్టడీ పబ్లిష్ చేశారు. సో సెడెంటరీ లైఫ్ స్టైల్, దాంతోపాటు ఫ్యామిలీ హిస్టరీస్ చాలా ముఖ్యం. చాలామందికి ఫ్యామిలీ హిస్టరీస్లో కేవలం కోలనే కాకుండా ఒక్కొక్కసారి బ్రెస్ట్ క్యాన్సరు, యూట్రైన్ క్యాన్సరు, దిస్ అదర్ క్యాన్సర్స్, లించ్ సిండ్రోమ్ అంటాము, ఇలా ఫ్యామిలీ హిస్టరీలో మల్టిపుల్ క్యాన్సర్స్ ఉన్న వారికి కూడా దే హ్యావ్ ఎ హయ్యర్ ఇన్సిడెన్స్. స్మోకింగ్ అని చెప్పాను, ఓకే, ఎక్కువగా తాగడము. ఇప్పుడు తాగడం ఆల్ ఆల్కహాల్ ఇస్ బ్యాడ్ అంటున్నారు కదా. సో ఎవరైతే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్న వారు కూడా కోలన్ క్యాన్సర్, ఈ పాలిప్స్, ఇటువంటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. Raghuram, you have to say anything? Yeah. The essence of the study, what we want to convey through this study is, cancer అన్న తర్వాత ట్రీట్మెంట్ ఇవన్నీ మనం ఎప్పుడు చేస్తూ ఉంటాం, బట్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో ప్రివెన్షన్, క్యాన్సర్ ప్రివెన్షన్ అన్నప్పుడు ఉన్న వరల్డ్ వైడ్ స్టాండర్డ్ మొడాలిటీస్ ఏవైతే ఉన్నాయో, మ్యామోగ్రఫీ కావచ్చు, ప్యాప్స్మియర్ కావచ్చు, ఆర్ దీస్ స్క్రీనింగ్ కొలనోస్కోపీ ఇన్ ఆల్ వెస్టర్న్ కంట్రీస్, యూరోప్ కానీ లేదా అమెరికాలో కానీ, ఎనీవన్ హూ ఈజ్ అబోవ్ 45 years ఈజ్ సపోజ్ టు అండర్గో స్క్రీనింగ్ కొలనోస్కోపీ. స్క్రీనింగ్ కొలనోస్కోపీ అంటే ఏమీ లక్షణాలు లేవు, మీరు టోటలీ నార్మల్గానే ఉన్నారు, అయినా కూడా స్క్రీనింగ్ కొలనోస్కోపీ చేయించుకోవాలనేది రికమెండేషన్. మరి ఇండియా విషయానికి వస్తే ఈ రికమెండేషన్ స్క్రీనింగ్ కొలనోస్కోపీ అనేది లేదు. అది ఎందుచేత అంటే మెయిన్ థింగ్ ఈజ్ డైటరీ చేంజెస్. ఇండియన్ కాంటెక్స్ట్లో మన డైట్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫైబర్ అండ్ మన కన్జంప్షన్ ఆఫ్ రెడ్ మీట్, which is one of the very good risk factors for colon cancer, is very very low. So ఆ రీజన్ వల్ల ఈ స్క్రీనింగ్ కొలనోస్కోపీ ఫర్ ఎవ్రీవన్ అబోవ్ 45 years ఇన్ ది ఇండియన్ కాంటెక్స్ట్ అనేది ఒక రికమెండేషన్ లాగా లేదు. బట్ మనం చూస్తున్నది ఏంటంటే, గత 15 years ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ కొలీగ్స్, మిగతా గ్యాస్ట్రోఎంట్రాలజీ కొలీగ్స్ చూస్తుంది ఏంటంటే, దిస్ కొలాన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ రేట్స్ అంటాం. అంటే ఒక 100 మందిలో లేదా 1000 మందిలో చెక్ చేస్తే ఎంతమందిలో క్యాన్సర్ వస్తుంది అనేది చూస్తే కనుక ఆ రేట్స్ పెరుగుతూ ఉన్నాయి స్లోగా. వై దట్ ఈస్ హ్యాపెనింగ్ అని అంటే, అర్బనైజేషన్, వెస్టర్నైజేషన్, మన డైట్ ఏదైతే పూర్తిగా ఇండియన్ అని అనుకున్నది ఇప్పుడు ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఇండియన్, ఇట్స్ అ మిక్స్ ఆఫ్ బోత్ వెస్టర్న్ అండ్ ఇండియన్ థింగ్. సో డైటే మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు, సో వీ హ్యావ్ టు లుక్ ఎట్ థింగ్స్, వీ నీడ్ టు రీఅసెస్ థింగ్స్. మన సజెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రీఅసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి రీఅసెస్ చేయాలి అని అంటే దానికి డేటా కావాలి. ఇండియాలో ఈ కొలాన్ క్యాన్సర్ రేట్స్ పెరుగుతున్నాయి లేదా ఈ పాలిప్స్ రేట్స్ అనేవి హయ్యర్ సైడ్ ఉన్నాయి అనేది ఒక డేటా కావాలి. అలాంటి డేటా ఏమైనా ఉందా అంటే ఇండియన్ కాంటెక్స్ట్లో అలాంటి డేటా ఇంతవరకు ఏవి పెద్ద పెద్ద సెంటర్స్ ఉన్నా కానీ డేటా లేదన్నమాట. సో దట్ ఈస్ ద ప్రైమ్ రీజన్ వై వీ డిడ్ దిస్ స్టడీ. అండ్ ఇన్ అవర్ స్టడీ వీ ఫౌండ్ దట్ ఈ పాలిప్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి వెస్ట్రన్ డేటాతో కంపారిజన్లో ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతున్నాయి. సో వెస్ట్రన్ సినారియోలో ఆన్ యావరేజ్ 30% ఆఫ్ ద పీపుల్ అబవ్ 45 years హ్యావ్ టు ఆర్ డెవలపింగ్ దీస్ పాలిప్స్ ఇన్ దర్ కోలాన్. అండ్ ఇన్ ది ఇండియన్ డేటా, హైదరాబాద్లో మనం చేసిన స్టడీలో కూడా the data is almost matching the western data, 25%. And what is the significance of this polyp?
సో పాలిప్స్ ఒక 100 పాలిప్స్ ఉంటే అన్నీ కూడా ట్యూమర్స్గా క్యాన్సర్స్గా మారుతాయని అంటే అన్నీ కూడా మారవు. కానీ ఆ క్యాన్సర్ కన్వర్షన్ రేట్ అనేది ఆల్మోస్ట్ 10 to 15% ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ పాలిప్స్ డెవలప్ ఇంటూ క్యాన్సర్ అనేది కూడా ఇంపార్టెంట్. సైజ్ పెరుగుతున్న కొద్దీ కూడా క్యాన్సర్ రేట్స్ పెరుగుతూ ఉంటాయి. అండ్ 100 కాలన్ క్యాన్సర్స్ తీసుకుంటే కనుక దాంట్లో ఈ పాలిప్ నుంచి క్యాన్సర్గా మారే పద్ధతి అనేది ఆల్మోస్ట్ 60 to 70% ఉంటుంది. సో ప్రివెన్షన్కి కోలాన్ క్యాన్సర్కి పర్టికులర్గా ఈ పాలిప్స్ని మనం డిటెక్ట్ చేయగలిగితే we can prevent the development of colon cancer. That is the main essence of the study, and I am sure based on our study in future furthermore studies will also come and a guideline will come where we say screening colonoscopy for every Indian person above 45 years is also a mandatory thing, and it should help in preventing colon cancer in a big way. Thank you. Everyone, that was a detailed conversation on the study that we conducted here at Continental Hospitals for screening colonoscopies. Now, we will be releasing with the study. So before I do that, I would like to introduce all the dignitaries who are on the dais. This is our team of medical gastroenterologist. I'll start from the extreme. He's also the lead author on the study that has been just published. And we have Dr. Ravi Kiran, a consultant for medical gastroenterology. Sir, if I can request all of you to kindly stand up, and we have with us Sri Raghu and Reddy. He is... Okay. Can we switch off the screen, please?